BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే సింహాచల వరహ నరసింహ స్వామి నిజ స్వరూపం దర్శనాన్ని దర్శించేందుకు భక్తులు పోటెత్తారు. పేరేంటే ఇది? लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधरमेश्वरीं दासीं भूतलमस्तदेवरदां गोविन्द दारी 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 ఓకే సైలెంట్. ఓకే సార్ చెప్పండి. అనే ఫోన్ తీయని అనే ఫోన్ ఆల్రెడీ మనకు కార్యక్రమాలు బిగినాయి. మనకు ఆల్రెడీ మనకి విధిగా సాంప్రదాయంగా ధర్మకృత ఫ్యామిలీ వారి దర్శనం కూడా అయిపోయింది. అలాగే మనకు శారదాపీఠం వారు, తర్వాత జుడిషి వారు కూడా, అలాగే సామాన్య ప్రజలు అంటే మనకి 300 ఫ్రీ టికెట్ కానీ 300, అలాగే 1000-1500 కూడా సజావుగా సాఫీగా మీరందరూ గమనించారు. బయట మొత్తం అన్ని స్కానర్లు 10 చోట్ల స్కానర్లు పెట్టాం. ప్రతి చోట కూడా టికెట్ చూసరావడం జరిగింది. ప్రతి టికెట్ కూడా హోలోగ్రామ్ పెట్టడం వల్ల ఎటువంటి రీసైక్లింగ్ లేకుండా ఈసారి మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతానికి చాలా సజావుగా జరుగుతుంది. బస్సులు కూడా స్టార్ట్ అయినాయి. అలాగే అన్ని వెహికల్స్ కూడా ఫిట్నెస్ తీసుకున్నాం. నిన్న ఈ మధ్యాహ్నం మేము డ్రై రన్ చేసాము. 100% వెహికల్ ఫిట్నెస్ వచ్చింది. అలాగే షిఫ్ట్ మారే డ్రైవర్లు కూడా ఆర్టీఓలు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు మనకు వాళ్ళకి బాధ్యతలు ఇచ్చాము. వాళ్ళే తీసుకొని వచ్చి ఆ వెహికల్ ఎక్కించుకునే బాధ్యత కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకు జీవీఎంసీ తరపున మీరందరూ తెలుసు, వాటర్ పాయింట్లు కానీ, బటర్ మిల్క్ పాయింట్ కానీ, అలాగే శానిటేషన్ కానీ, అలాగే మనకు టాయిలెట్ పాయింట్స్ కానీ చేయడం జరిగింది. కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది పూర్తి స్థాయిలో సెట్ల ద్వారా సుమారుగా కొన్ని వందల మంది ఎంప్లాయీస్ కూడా డ్యూటీ పాస్ వాళ్ళకి పే చేయడం జరిగింది. అన్ని కూడా సజావుగా జరుగుతున్నాయి. అన్ని పాయింట్స్ కూడా ఆన్ అయినాయి. అండ్ పబ్లిక్ కూడా అన్ని కూడా దేర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ సాటిస్ఫాక్షన్ అంది ఆల్ అరేంజ్మెంట్స్ మేడ్ అంది. ప్రస్తుతానికి మనం 1500 కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో యాజ్ అండ్ వెన్ వచ్చిన వాళ్ళని వచ్చినందరూ కూడా పంపించడం జరుగుతుందండి. అలాగే కమాండ్ కంట్రోల్స్ కూడా పనిచేయడం స్టార్ట్ అయింది. ఎంప్లాయీస్కి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నైట్ అందరికీ వాళ్ళకి మన వాట్సాప్ గ్రూపుల్లో ఆ ఫోన్ నెంబర్లు బోత్ ల్యాండ్ లైన్ అలాగే మొబైల్ నెంబర్ కూడా మనము అందరికి సర్క్యులేట్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరిని అడ్డుకుంటే కూడా కమాండ్ సెంటర్ కాల్ చేయమని చెప్పడం జరిగింది. మీడియా వారికి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అని చేయడం జరిగింది. అటువంటి సమస్యలు ఏదైనా ఉంటే మా ఇన్స్టిట్యూట్స్ కూడా ఇమీడియట్గా రిజాల్వ్ జరుగుతుంది. బై గాడ్స్ గ్రేస్ ఐ థింక్ ఈసారి చంద్రోత్సవం అది మీ అందరి సహకారంతో ప్రాపర్గా పక్కగా జరుగుతుందని మేము ఆకాంక్షిస్తాం.
1.3 నుంచి 1.5 lakhs రావచ్చని ఎస్టిమేట్ చేస్తున్నామండి. అండ్ లక్కీ నిన్న కూడా కొద్దిగా వర్షం పడడం, వాతావరణం చల్లదనంగా ఉండడం కూడా ఐ థింక్ భక్తులకి కొద్దిగా ప్రశాంతంగా వాతావరణం కనిపిస్తుంది. థ్యాంక్ యూ. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ వేదిక మీద నుండి దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఇవాళ నా హిందువులకు, నా ముస్లిం సోదరులకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ పెట్టబోయే మత చిచ్చు ఉచ్చులో పడొద్దు. మనందరం సోదరులం, మనందరం మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మన రాష్ట్రంలో శాంతి భద్రతలను రక్షించుకునే బాధ్యత మనది. ఇవాళ రెచ్చగొట్టే ప్రకటన చేసిన పార్లమెంటు సభ్యురాల మీద తక్షణమే ఎన్నికల అధికారులు క్రిమినల్ కేసులు పెట్టాలి, అరెస్టు చెయ్యాలి. మతాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో ఓట్లు అడిగి ప్రజల్ని రెచ్చగొట్టడం తీవ్రమైన నేరం. ఇవాళ ఈ హైదరాబాద్, ఈ తెలంగాణ గడ్డ మీదనే అమిత్ షా గారు ఉన్నారు. రేపు నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. నేను అడుగుతున్న అమిత్ షా, నరేంద్ర మోడీని, మీ పార్లమెంట్ సభ్యురాలు, మీ పార్టీ నాయకురాలు 15 సెకండ్ల సమయం ఇస్తే ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల్ని. ప్రస్తుతం పిఠాపురం ఎన్నికల ప్రచారానికి నేను వెళ్లడం లేదని, ఏ రాజకీయ పార్టీలో నేను లేను అన్న చిరంజీవి. నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు. తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందుంచేది. ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు, అది మీరు పెంచి పోషించారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళటలేదు. బాబు, మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడూ కోరుకోలేదు. నా కంఫర్ట్ వదిలేస్తాడు. ఆయన తను బాగుండాలి, తన జీవితంలో అనుకుంది కొన్ని సాధించాలన్న అభిలషిస్తాను. నేను నాకు ఆశీస్సులు అందజేస్తాను. దానికి నేను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయట ఇచ్చాను. అండ్ ఖచ్చితంగా మా తమ్ముడి యొక్క అభివృద్ధిని, మా తమ్ముడు రాజకీయంగా ఎదగటానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచ కోరుకుంటాం. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ అభ్యర్థి, గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి వినూత్నంగా ప్రచారం చేయుచున్న కేఏ పాల్. ఇది డూప్లికేట్ బ్రాండ్ అనే కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏమన్నారంటే మద్యపాన నిషేధం. మద్యపానం తాగిన వాళ్ళు కూడా మాకు మద్యపానం వద్దు, మంచి జరగాలని కోరుకుంటున్నారు. చూసారా, వాళ్ళు రావాలి. చూసారా, మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాట 100కి 100 తప్పారు. స్టీల్ ప్లాంట్ అమ్మలేదు అన్నారు, ఆపానన్నారు, మీరే అమ్మారు. ఇప్పుడు చూడండి, 150 రూపాయలు డూప్లికేట్ డ్రింక్. ఇది రోజుకి 5-10 తాగి భార్య పిల్లల్ని కొట్టి అందులో ఒరిజినాలిటీ కూడా లేదు. కొన్నాయనే చెప్తున్నాను, నేను చెప్పట్లేదు. కనుక ప్రజలారా, ఈ రాజకీయ నాయకులు దొంగల మాటలు నమ్మకండి. నేను మీకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ₹1 విలువైంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు, స్టీల్ ప్లాంట్ ఆపింది నేను. ఈ తాగితే ఏమవుతుంది తెలుసా? మీకు బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, లివర్ డ్యామేజ్. తాగిన వాళ్ళని చెప్తున్నారు, నేను కాదు. వీళ్ళందరూ లైన్ లో ఉన్నారు. అది నేను చెప్పట్లేదు ఈ మాట, కానీ ఇది అలవాటు అయిపోయి భార్యల్ని పిల్లల్ని కొడుతున్నారు. జీవితాలు సర్వనాశం. మీకేమో అమెరికన్ బ్రాండ్, మాకేమో లోకల్ బ్రాండ్. మళ్ళీ అందులో కూడా ఫోన్ పే లేవు. ఎందుకు? అందులో సగం రాజకీయ నాయకులకి వెళ్తున్నారు. ఇది చేస్తుంది ఎవరు మీకు తెలుసు, అమ్ముతుంది ఎవరు ఓటర్లారా మీకు తెలుసు. మీకు వాళ్ళు కావాలా? మీ భర్తల్ని, మీ పిల్లల్ని, మీ తండ్రుల్ని, మీ కుటుంబాన్ని నాశనం చేస్తున్న వాళ్ళకు ఓటేస్తారా? వద్దు. కొండ గుర్తుకే ఓటేసి విశాఖ ఎంపీగా సీరియల్ నెంబర్ 14 గెలిపించుకొని గాజువాక ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ 8. అప్పుడు మీ జీవితాలు మార్చుతాను, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను. ఈ తాకండి, ఈ చూడు.
మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డును అందజేసిన రాష్ట్రపతి. श्री कोनीदला चिरंजीवी कला फिल्म अभिनय. పద్మభూషణ్ జస్టిస్. 48వ వార్డులో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం కార్యకర్తలు సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా 49వ వార్డు రెడ్డిలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మన ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారు, ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు గారు ఇద్దరు 1వ నెంబరు గుర్తే, ఇద్దరు 1వ నెంబర్ గుర్తే, ఇద్దరు కూడా ఫ్యాన్. కేకే మెజార్టీ జగన్ గారి తర్వాత కేకే రాజు గారే వస్తారు. మనకి బ్రహ్మాండ మెజార్టీ వస్తారు మేడం, మామూలు కాదు. మంచి మెజార్టీతో కేకే రాజు గారు వస్తారు. చెప్పండి. ఈరోజు రేపు 13వ తారీఖు ఎలక్షను. మనకి ముఖ్యంగా ఫస్ట్ వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, ఆ తర్వాత వచ్చేది కేకే రాజు గారిది. అంతకు మించి 175కి 175 సీట్లు వస్తాయని చెప్పని గ్యారంటీ నిన్ననే టీవీ నైన్లో మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇంటర్వ్యూలో చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. అందుకని చెప్పాను మనం ఇప్పుడు ఈ ఓటింగ్ చాలా ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలి. ఆ ఓటేసి అందరూ మన ఈ పథకాలని ఆమోదింపు చేసుకోవాలి. ఈరోజు ఎవరైనా తెలుగుదేశానికి ఓటేస్తే మనకు వచ్చి పథకాలన్నీ పోతాయి, ఇంకా అసలు చూడక్కర్లే పథకాలు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తే ఇంకా పథకాలు పెరుగుతాయి తప్ప తగ్గవు. అందుకని చెప్పి ప్రతి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మన తాలూకు ఇది కాపాడుకోవాలి. మన గుర్తు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.